హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు చాలా మంది కూడా తుమ్మ చెట్టుని చూస్తూనే ఉంటారు. బట్ తుమ్మ చెట్టు వల్ల ఎన్ని లాభాలో చాలా మందికి కూడా తెలియదు. అయితే స్త్రీ పురుషులలో చాలా వరకు కూడా లైంగిక సామర్థ్యాలకు లేదంటే లైంగిక సంబంధించినటువంటి కొన్ని సమస్యలకు ఈ చెట్టు చాలా అద్భుతమైనటువంటి పరిష్కారాలని అందిస్తుంది. అందులో ఇది ఏమేమి చేస్తుంది అనే దాని గురించి కొన్నిటి గురించి మనం తెలుసుకుందాము. సో ముఖ్యంగా కొంతమంది స్త్రీలకు పిల్లలు పుట్టిన తర్వాత పాలు తాగడం అయిపోయిన తర్వాత స్తనాలు జారిపోయినట్టుగా అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ తుమ్మ చెట్టు యొక్క లేత కాయల్ని తీసుకొని వచ్చి బాగా మెత్తగా దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒక గుడ్డకు మంచిగా పట్టించి ఆ గుడ్డతో రాత్రిపూట పడుకునే ముందు స్తనాలను బాగా బిగుతుగా కట్టుకొని ఆ గుడ్డతోటి పడుకోవాలి. మళ్ళీ ఉదయం లేచి దాన్ని శుభ్రపరచుకొని ప్రతిరోజు రాత్రి ఇదే విధంగా చేస్తున్నట్లయితే వాళ్ళు జాలిపోతున్నట్టుగా కిందికి సాగిపోతున్నట్టుగా ఉన్నటువంటి ఈ స్తనాలు అనేటివి తిరిగి మళ్ళీ యథాస్థానానికి బిగుతుగా ఆకర్షణీయంగా మారుతాయి. ఇకపోతే రెండో చిట్కా, చాలా మందికి కూడా ఏదో ఒక సందర్భాల్లో ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు విరగడం అనేది చూస్తూ ఉంటాము. మనకే కావచ్చు, మన బంధువులకే కావచ్చు, మిత్రులకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు. సో ఇది సహజంగా అతకడానికి సుమారుగా 40 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాతో చాలా త్వరగా 20 నుంచి 30 రోజులు అనేది చాలా త్వరగా అతుక్కోవడం జరుగుతుంది. దీనికి కావాల్సిందల్లా బంక. సో నల్ల తుమ్మ చెట్టు యొక్క బంకను కొద్దిగా తీసుకొని దానిని కొద్దిగా గోరువెచ్చటి నీటిలో కనుక కలుపుకొని లేదంటే పాలతో కానీ కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఎముకలు అనేటివి అతకడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ చెట్టు యొక్క బెరడును అదేవిధంగా కాయలను ఎండబెట్టి చూర్ణం చేసి ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఒక 1/2 చెంచా మోతాదులో గోరువెచ్చటి పాలతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మగవారిలో వీర్య వృద్ధి అనేది చాలా అద్భుతంగా జరుగుతుందండి. సో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు ఈ తుమ్మ చెట్టు యొక్క బెరడు కాయల చూర్ణాన్ని రెగ్యులర్ గా వాడుతున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ చెట్టు యొక్క ఆకులను తుమ్మ చెట్టు యొక్క ఆకులను ఎండబెట్టి దంచి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని ప్రతిరోజు ఉదయం పూట పరిగెడున గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉన్నట్లయితే స్త్రీలు పిల్లలు లేక పీసీఓడి సమస్యలతో బాధపడేటువంటి స్త్రీలు ఎవరైనా సరే పిల్లలు పుట్టే అవకాశం అనేది అధికంగా పెరుగుతుంది. చాలా మంది స్త్రీలు పిల్లలు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు స్త్రీలలో సమస్యల వల్ల. ఇలాంటి స్త్రీలలో సమస్యలకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే సహజంగానే నార్మల్ డెలివరీ వల్ల స్త్రీల యొక్క యోని కండరాలు అనేటివి వదులైపోతూ ఉంటాయి. సో రతిలో కలిసినప్పుడు ఇద్దరు కూడా సంతృప్తి చెందలేకపోతుంటారు. సో తిరిగి మళ్ళీ యథాస్థానానికి కన్య లాంటి పటుత్వం బిగుతుకు మళ్ళీ చేరాలంటే ఈ చెట్టు యొక్క బెరడును తీసుకొని వచ్చి దాన్ని కచ్చపచ్చగా దంచి ఒక 1/2 లీటర్ నీటిలో సరిపడా అంటే దంచినటువంటి బెరడును వేసి నిదానంగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత నీరు 1/2 లీటర్కి ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వీలైతే ఒక చిన్న సిరంజి తోటి ఆ నీటిని తీసుకొని వడబోసుకుని ఆ నీటిని తీసుకొని యోని లోపల మంచిగా కడుగుతూ ఉండాలి. ప్రతిరోజు కనుక యోనిని ఈ విధంగా శుభ్రంగా కడుక్కుంటూ ఉన్నట్లయితే కనీసం రోజుకు 2 నుంచి 3 సార్లు కనుక ఇలా చేస్తున్నట్లయితే వదిలైనటువంటి యోని కండరాలు అనేటివి క్రమంగా మళ్ళీ బిగుతుగా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తుమ్మ చెట్టు యొక్క ఆకులు, అదేవిధంగా బంక, బెరడు, వాటి యొక్క కాయలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా మనకు మేలు చేస్తాయి. ఇంకా చాలా రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. హెయిర్ ఫాల్ తగ్గడానికి, చుండ్రుకు, ఇవన్నిటి కూడా ఇంకా చాలా అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా చిట్కాలు అయ్యేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మీకు ఒకవేళ ఇలాంటివి కావాలి అనుకుంటే మీరు రాసుకోండి, ఏది దేనికి ఎలా పనిచేస్తుందని కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోండి. దీనివల్ల మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక బుక్ లో పెట్టుకొని రాసుకున్నట్లయితే చాలా రకాల చిట్కాలు మనం అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని రాసుకుంటే ఏదో ఒక సందర్భంలో మనకు తప్పకుండా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మళ్ళీ ఇలాంటి చిట్కాలు కావాలంటే మీకు ఎక్కడ దొరకవండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ ఇది మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు నేరుగా కాల్ చేయవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.